అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. రైట్. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్, పీసీఓడి ఇది చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి సమస్యలు. బట్ వీటి మూలంగా ప్రెగ్నెన్సీ రాకపోవటంకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? వీటి మూలంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా ఛాన్సే ఉంటుంది. సో పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిజార్డర్, ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓన్లీ 10% ఆఫ్ ద ఫీమేల్స్లో జెనెటిక్ కారణం అంటే జీన్స్లో ఉండటం వల్ల వస్తుంది, కానీ 90% విమెన్లో అది మీరు తినే తిండి వల్ల, మీరు ఫాలో చేసే లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే వచ్చిన డిజీజ్ అనమాట. సో ఏమవుతుంది, వెన్ యూ డోంట్ ఎక్సర్సైజ్, వెన్ యూ డోంట్ ఈట్, వెన్ యూ డోంట్ స్లీప్, స్ట్రెస్ హార్మోన్స్, స్టీరాయిడ్స్ బాగా రిలీజ్ అయిపోతాయి బాడీలో, అండ్ యూ గెయిన్ వెయిట్, దెర్ ఇస్ ఎక్సెసివ్ ఫ్యాట్ అక్యూములేషన్, అండ్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ హార్మోన్, ఈక్వల్లీ డేంజరస్ హార్మోన్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ బాడీ ఫ్యాట్ అబ్జార్బ్ అవ్వదు, అంటే కట్ అవ్వదు అనమాట, ఫ్యాట్ కటింగ్ జరగదు. సో దీనివల్ల ఆండ్రోజన్స్, ఈ ఎల్హెచ్ హార్మోన్ పెరిగి మేల్ హార్మోన్ ఫీమేల్స్లో పెరగడం మొదలవుతుంది. సో ఈ మేల్ హార్మోన్స్ శాతం పెరగటం వల్ల వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ది అప్పర్ లిప్స్, యాక్ని రావటం, ఒబెసిటీ, అప్పర్ బాడీ లావ్ అయిపోతూ ఉంటుంది. ఫెమినైన్ ఫిగర్ ఎలా ఉండాలి, అప్పర్ బాడీ సన్నగా ఉండాలి, ఫ్యాట్ డిపాజిషన్ షుడ్ బి అరౌండ్ ద హిప్స్. బట్ వీళ్ళకి ఎలా ఉంటుంది, అప్పర్ బాడీ అంతా లావు ఉండి కాలు సన్నగా ఉంటాయి. ఇది యాపిల్ ఒబెసిటీ అంటారు, యాపిల్ షేప్ లాగా ఉంటారు. బట్ ఐడియల్ ఫీమేల్ షుడ్ బి లైక్ అ పియర్ షేప్ లాగా ఉండాలి. సో పీసీఓడిలో ఈ యాపిల్ ఒబెసిటీ, ఈ ఒబెసిటీ వల్ల అన్నెసరీ హార్మోన్స్, ఈ హార్మోన్స్ వల్ల ఊసైడ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ప్రాపర్గా ఎగ్ పెరగదు, ఎగ్ పెరగకపోతే రిలీజ్ అవ్వదు, రిలీజ్ కాకపోతే పీరియడ్ రాదు. సో దే డోంట్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, అండ్ ద ఊసైడ్ క్వాలిటీ తక్కువ ఉండటం వల్ల దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లైక్ అదర్ ఫీమేల్స్. అంటే ఇలాంటి వాళ్ళలోనే నార్మల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్ అంటారా? వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఉంటే వెరీ లెస్. ఇఫ్ దే ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్న, అది లైఫ్ స్టైల్ డిసార్డర్ కాబట్టి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నారంటే ఇమ్మీడియట్గా మీరు మంచిగా కన్సీవ్ అవుతారు. బట్ డు నాట్ డిలే. నాకు పీసీఓడి కాదేమో, చాలామంది ఒప్పుకోరు. స్కాన్లో నీకు పీసీఓడి ఉందమ్మా అంటే నాకు పీసీఓడి ఏం లేదు మేడం అంటే ఎవరికైనా ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు ఎంత తొందరగా అట్లీస్ట్ 3 or 6 months కష్టపడండి, వెయిట్ లాస్, ఒక్క 5% వెయిట్ లాస్ అయినా కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ డబుల్ అవుతాయి వాళ్ళల్లో. సో ఎక్సర్సైజ్, డైట్ చేసే వండర్స్ పీసీఓడిలో మెడిసిన్ కూడా చేయదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ పీసీఓడి, థైరాయిడ్ ఉండే వాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వడమే ప్రాబ్లం అని అంటున్నారు కాబట్టి, సో ఇలాంటి వాళ్ళకి మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేసేటప్పుడు కూడా మరి ఎగ్ రిలీజ్ ఎగ్ కలెక్ట్ చేసుకోవాలి కదా, సో ఎలా సాధ్యం అవుతుంది? సో మేము ఏం చేస్తామంటే వీ గివ్ హార్మోన్స్ ఎక్స్టర్నల్లీ. వాళ్ళ బాడీలో అబ్నార్మల్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి మేము కరెక్ట్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా ఇస్తాం. సో వీ ఫెసిలిటేట్ ద ఎగ్ టు గ్రో. రిమోట్ మా చేతిలో ఉంది. సో మేము ఎగ్ ఎంత సైజ్ పెరగాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, వీ కెన్ కంట్రోల్ ఇట్. బట్ స్టిల్ మనం ఎంత కంట్రోల్ చేసి దాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేసినా క్వాలిటీని మనం ఏం చేయలేం. క్వాలిటీ ఆల్రెడీ పీసీఓడిలో ఎఫెక్ట్ అయింది. ఎగ్ గ్రోత్ని మనం మేనేజ్ చేయగలిగాం, కానీ క్వాలిటీ ఇస్ స్టిల్ అన్ ఇష్యూ. సో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఐయుఐ, ఐవీఎఫ్లో కూడా లిటిల్ బిట్ లోవర్ సక్సెస్ రేట్స్ రావచ్చు. బట్ ఇఫ్ షీ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ అండ్ టేక్స్ ద ట్రీట్మెంట్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, దెన్ ద సక్సెస్ రేట్ ఇంప్రూవ్స్ అగైన్. సో పీసీఓడిలో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఎక్సర్సైజ్, డైట్ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. రీసెంట్ న్యూస్ ఏంటంటే పీసీఓఎస్ టర్మినాలజీ చేంజ్ అయింది. పీసీఓఎస్ అంటే ఏంటి? పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలీసిస్టిక్ అంటే నాకు ఓవరీలో సిస్ట్లు ఉన్నాయా అని అందరూ భయపడేవాళ్ళు. అసలు సిస్ట్లు ఉండవు పీసీఓడిలో, ఎగ్సే ఎక్కువ నంబర్స్లో ఉంటాయి. సో అన్నెసెసరీ టర్మ్ వల్లనే భయపడి పీసీఓఎస్ అంటే వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇదిగా ఉంటున్నారనమాట. సో ద నేమ్ హ్యాస్ నౌ చేంజ్డ్ టు PMOS, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిస్ట్ అనే వర్డ్ తీసేసి దే హ్యావ్ యాడెడ్ ఎండోక్రైన్ ప్రాబ్లం కాబట్టి ఎండోక్రైన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ మెటబాలిక్ అంటే మీ మెటబాలిజం తగ్గిపోతుంది కాబట్టి, సో దే హ్యావ్ యాడెడ్ ఆల్ దీస్ టర్మ్స్ అండ్ దే హ్యావ్ నేమ్డ్ ఇట్ as PMOS నౌ. సో పీసీఓఎస్ని ఇప్పుడు PMOS అనే పిలుస్తున్నారు అనమాట. సో మీకు పేషెంట్ వచ్చి మేడం PMOS అని రాశారు, ఇదేంటి కొత్తది, నాకు ఇదివరకు ఇప్పుడు లేదంటే నథింగ్ బట్ PCOS. టెన్షన్ పడద్దు.